ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగే ఆఘాతం చాలా బలీయమైనదని, దానిని తట్టుకోవటం కష్టమని అంటారు. నిజమేనా? అడిగారు. అప్పుడు రమణులు, ఆత్మసాక్షాత్కారమైన తర్వాత కూడా జ్ఞాని ఆ దేహంలోనే ఇంకా జీవించి ఉండగలడా అనే విషయంపై ఎన్నో సిద్ధాంతాలు, వివాదాలు ఉన్నాయి. మామూలుగా చనిపోయే వ్యక్తి జ్ఞాని కాజాలడని, అతని శరీరం గాలిలో కలిసిపోతుందనో మరింకేమైనా అవుతుందనో ఊహాగానాలు చేస్తుంటారు కొందరు. వాళ్ళు ఎన్నో విచిత్రమైన భావాలని బయటపెట్టుతూ ఉంటారు. ఆత్మసాక్షాత్కారం అవగానే జ్ఞాని శరీరాన్ని విడిచివేయాలనుకుంటే ఆత్మ గురించి కానీ, ఆత్మసాక్షాత్కారం పొందిన స్థితి గురించి కానీ వివరణ ఇతరులకి ఎట్లా వస్తోంది? అంటే ఆత్మసాక్షాత్కారమైన తర్వాత సజీవంగా ఉండి దానిని గురించి గ్రంథాలలో చెప్పిన వారంతా జ్ఞానులు కారన్నమాటేనా? పనులు చెయ్యాలంటే మనస్సు కావాలి కాబట్టి. ఇట్లా చూస్తే జ్ఞానసిద్ధి అయిన తర్వాత అంతా అజ్ఞానులే. అసలు విషయం ఇది. జ్ఞాని ఎన్ని పనులనైనా చేయవచ్చు. వాటిని ఎంతో సమర్థవంతంగా కూడా చేయవచ్చు. ఎటొచ్చి తాను చేస్తున్నానని కానీ, ఆ పని తనదని కానీ భావించడు. అతని దేహాన్ని ఉపయోగించుకొని ఆ పని చేయించుకునే శక్తి ఏదో ఉన్నది అని చెప్పారు. జ్ఞాని పాపాలు చేయగలడా? చేస్తాడా? అడిగారు. తనకి ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల, తాను శరీరమే అనుకోవటం వల్ల అజ్ఞాని జ్ఞానిని చూచి ఒక దేహంగా భావిస్తాడు. ఆ అపోహతోనే జ్ఞాని యొక్క స్థితిని కూడా చూస్తాడు. జ్ఞానిని భౌతిక ఆకారంగానే చూస్తాడు. అంతేకాదు, తాను కర్త కాకపోయినా తన దేహం చేసే పనులు తనవేనని కూడా అజ్ఞాని అనుకుంటాడు. అట్లాగే పనులు చేస్తున్న జ్ఞాని కూడా అంతేననుకుంటాడు. కానీ సత్యమేమిటో జ్ఞానికి తెలుసు. అతనికి ఏ సందేహమూ లేదు. జ్ఞాని యొక్క స్థితిని అజ్ఞాని ఊహించలేడు. అజ్ఞానిని బాధించే ప్రశ్నలు జ్ఞానికి ఉదయించవు. ఏ కర్త అయినా తన కార్యాల యొక్క నైజాన్ని నిర్ణయించుకోవాలి. ఆత్మ ఎప్పుడూ కర్త కానేరదు. కర్త ఎవరో తెలుసుకో, ఆత్మ దర్శనమిస్తుంది అన్నారు. అప్పుడు మరొకరి సందేహం. అంటే సారాంశం ఇదన్నమాట. జ్ఞానిని చూడడం అంటే అతనిని అర్థం చేసుకోవటం కాదన్నమాట. చూసేదల్లా జ్ఞాని యొక్క శరీరాన్నే కానీ అతని జ్ఞానాన్ని కాదు. తాను జ్ఞాని అయితేనే కానీ జ్ఞానిని గుర్తించడం కుదరదన్నమాట అన్నారు. జ్ఞాని ఎవ్వరిని అజ్ఞానిగా భావించడు. అతని దృష్టిలో అందరూ జ్ఞానులే. అజ్ఞానంతో తన అజ్ఞానాన్నే జ్ఞానిపై కూడా మోపి జ్ఞానిని కర్తగా చూస్తాడు. అజ్ఞాని, జ్ఞాని దేనిని ఆత్మకి భిన్నంగా గమనించడు. ఆత్మ ప్రకాశమానం, శుద్ధ జ్ఞానం. అతని దృష్టిలో అజ్ఞానమంటూ ఏమీ లేదు. ఒక ఉదాహరణనిస్తాను ఈ మాయను వివరించటానికి. 2 స్నేహితులు ప్రక్కపక్కనే పడుకొని నిద్రపోయారట. అందులో ఒకడు వాళ్ళిద్దరూ ఎంతో దూరం ప్రయాణించినట్టు, ఎన్నో అనుభవాలు పొందినట్టు కలగన్నాడు. నిద్ర మేల్కొనగానే తన స్నేహితునితో తమ ప్రయాణం గురించి చెప్పి, అంతే కదా అని అడిగాడు. రెండోవాడు నవ్వి, అదంతా అతని కలేనని, తనకి దానికి ఏ సంబంధము లేదని చెప్పాడు. అట్లాగే అజ్ఞాని కూడా తన భ్రమలని ఇతరులకి ఆపాదిస్తాడు. మళ్ళీ సందేహం. జ్ఞాని పనులు చేస్తాడని, చేయగలడని, మనుషులతో వస్తువులతో వ్యవహరించగలడని సెలవిచ్చారు మీరు. నాకు ఆ విషయమైతే ఇంకే సందేహమూ లేదు. జ్ఞానికి ఇదంతా ఒకే విధంగా ఉంటుందని, ఏ భేదభావము ఉండదని, అతనెప్పుడూ చైతన్యంలోనే ఉంటాడని కూడా అన్నారు కదా. అటువంటప్పుడు ఇంత వైవిధ్యము ఉన్న మనుషులతో, వస్తువులతో ఎట్లా వ్యవహరిస్తాడు జ్ఞాని? అడిగారు. ఈ విభేదాలు ఉపరితలాన కనపడేవిగానే చూస్తాడు. వాటికి సంస్థితమైన ఒకే ఒక సత్యానికి ఏ భేదము లేదని గమనిస్తాడు అని చెప్పారు. సామాన్యుల కంటే జ్ఞాని తన మాటలలో నిర్దుష్టంగా ఉంటాడు. అందరిలోని వ్యత్యాసాలను ఇంకా నిశితంగా గమనిస్తాడు. నాకు పంచదార తీయగాను, కరక్కాయ వగరుగానే అనిపించినట్లే జ్ఞానికి కూడా అనిపిస్తుంది కాబోలు. ఇతరులకి వల్లనే జ్ఞానికి కూడా అన్ని రూపాలు, ధ్వనులు, రుచులు ఉన్నట్టున్నాయి. అటువంటప్పుడు ఇవన్నీ పైకి మాత్రమే ఉన్నట్టు ఎట్లా అవుతుంది? ఇవి ఆయన జీవితానుభవాలలో భాగాలు కావా అని అడిగారు. అప్పుడు రమణులు, సమత్వం జ్ఞాని యొక్క నిజలక్షణం అన్నాను. సమత్వం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు విభేదాలున్నాయన్న మాటే కదా. అన్ని విభేదాలలోనూ ఏకతనే గమనిస్తాడు జ్ఞాని. దీనినే సమత్వం అన్నాను. ఆత్మసాక్షాత్కారమైన తర్వాత అన్ని విభేదాలు పైకి కనబడేవేనని,
అవి అంత బలీయమైనవి కానీ శాశ్వతమైనవి కానీ కావని, అన్నింటిలోనూ ఉండేది ఒకే ఒక సత్యమని తెలుస్తుంది. దానినే ఏకత అంటాను నేను. రూపము, గంధము, రుచి గురించి చెప్పావు. జ్ఞాని కూడా ఈ వ్యత్యాసాలని గమనిస్తాడు నిజమే, కానీ వాటన్నింటిలోనూ ఒకే ఒక సత్యాన్ని చూస్తాడు, అనుభవిస్తాడు. అందువల్లనే అతనికి అభిమానపాత్రమైనవంటూ ఏమీ ఉండవు. అతను కదలినా, మాట్లాడినా, ఏమైనా చేసినా కూడా అతని చేష్టలన్నీ ఒకే ఒక సత్యంలోనివే. ఆ పరమసత్యం కంటే అతనికి ఇంకేమీ లేదు అన్నారు రమణులు. మరి అందరి పట్ల సమత్వంలో ఉంటారు జ్ఞాని అంటారు అడిగారు. అవును, స్నేహం, దయ, సంతోషం వంటివి జ్ఞానికి సహజమవుతాయి. మంచివారి పట్ల ఆప్యాయత, నిస్సహాయుల పట్ల దయ, మంచి పనులు చేయటంలో ఆనందము, దుష్టుల పట్ల క్షమ, ఇవన్నీ జ్ఞానికి సహజ లక్షణాలు. జ్ఞానులకి సత్యం ఏమిటో తెలుసు కాబట్టి వాళ్ళు అన్ని అవస్థలలోనూ, పరిస్థితులలో ఒకే విధంగా ఉంటారు. వారు నిత్యకృత్యాలు అంటే భోజనం చేయటం, తిరగటం వంటివి ఇతరుల కోసమే చేస్తారు. తమ కోసం అంటూ ఒక్క పని చేసుకోరు. ఎవరైనా చనిపోయినప్పుడు డబ్బు ఇస్తే అక్కడికి వెళ్ళి శోకాలు పెట్టే వృత్తి కొందరికుంది. అట్లాగే జ్ఞాని కూడా. జ్ఞాని ఏ అనురక్తి లేకుండా, ఏ విధంగానూ ప్రభావితం కాకుండా ఇతరుల కోసం పనులు చేస్తాడు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. జ్ఞాని ఏడ్చే వాళ్ళతో ఏడుస్తాడు, నవ్వేవాళ్లతో నవ్వుతాడు, ఆడేవాళ్లతో ఆడుతాడు, పాడేవాళ్లతో పాడుతాడు, పాడుతూ తాళం వేస్తాడు. అతనికి వచ్చిన నష్టమేమిటి? నిర్మలమైన, శుభ్రమైన అద్దం వంటిది అతడి ఉనికి. బింబాన్ని ఉన్నదున్నట్లు చూపుతుందది. జ్ఞాని కేవలం అద్దమే కాబట్టి చేసే పనుల వల్ల అతనిపై ఏ ప్రభావము ఉండదు. ప్రతిబింబం వల్ల అద్దానికి ఏమవుతుంది? అతనినేమీ చేయదది. కానీ ఈ లోకంలోని పాత్రధారులు అంటే అన్నీ చేసేవాళ్ళు, అజ్ఞానులు మాత్రం ఏ పాట పాడాలి, ఏ పని చేయాలి, ఏ పని చేస్తే లోకానికి మంచిది, ఏది శాస్త్రసమ్మతమవుతుంది, ఏది సాధ్యం, ఇవన్నీ నిర్ణయించుకోవలసి వస్తుంది అన్నారు రమణులు. సదేహముక్తులు అంటే శరీరం ధరిస్తుండగానే ముక్తులు, విదేహముక్తులు అంటే మరణించేటప్పుడు ముక్తులు అంటూ ఉన్నారంటారే అడిగారు. విముక్తి అంటూ ఏమీ లేదు. ఇక ముక్తులు ఎక్కడి నుంచి వస్తారు? ముక్తి గురించి హిందూ శాస్త్రాలు చెప్తాయి కదా అడిగారు. ముక్తి, ఆత్మ పర్యాయ పదాలు. జీవన్ముక్తి, విదేహముక్తి అనేవన్నీ ఏమీ తెలియని వాళ్ళకి. జ్ఞానికి ముక్తి, బంధము తెలియవు. బంధము, విముక్తి, ముక్తిలో తారతమ్యాలు అన్నీ అజ్ఞాని కోసమే. అతను అజ్ఞానాన్ని వదిలించుకోవటానికే. ఉన్నదల్లా ముక్తే, ఇంకేమీ లేదు అన్నారు. భగవాన్ దృష్టిలో మరి అది అంతేనేమో గాని మా వంటి వారి సంగతి ఏమిటి? మళ్ళీ సందేహం. నేను, అతను అనే భేదభావం జ్ఞానానికి అవరోధం అన్నారు రమణులు. ఒకసారి మీరిట్లా సెలవిచ్చారు. విముక్తుడు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. ఆ భౌతిక కాయాన్ని విడిచినప్పుడు అతనికి మోక్షం వస్తుంది. ఈ జన్మ మళ్ళీ ఎత్తడు. నిజానికి జన్మించటం మరణమే. ఇది అట్లా అర్థమవుతుంది. జ్ఞాని ఈ తలంలో మళ్ళీ జన్మించకపోయినా తనకి కావాలంటే ఇతర లోకాలలో సూక్ష్మ శరీరంలో పనిచేస్తుండవచ్చని. అంటే అతనికి ఇంకా కోరికలు ఉంటాయా? దేనినైనా ఎంపిక చేసుకోవటానికి అడిగారు. నా ఉద్దేశం అది కాదు చెప్పారు రమణులు. ఒక భారతీయ తత్వవేత్త శంకరునికి భాష్యం రాస్తూ, విదేహముక్తి అంటూ ఏమీ లేదు. ముక్తుడు చనిపోయిన తర్వాత మానవాళికంతటికీ ముక్తి లభించే వరకు జ్యోతి రూపం ధరించి ఉంటాడన్నారు. అప్పుడు మహర్షి, శంకరుని భావం అదై ఉండదు. వివేక చూడమని 566వ శ్లోకంలో శంకరుడు అన్నది ఇది. భౌతిక శరీరం పోయిన తర్వాత ముక్తుడు నీటిలో కలిసిన నీరు వలె, నూనెలో కలిపిన నూనె వలె అయిపోతాడు. ఆ స్థితిలో బంధము లేదు, విముక్తి లేదు. ఇంకొక రూపాన్ని ధరించటం అంటే సత్యంపై ఒక సూక్ష్మమైన తెరని వేసినట్టే. అది బంధమే అవుతుంది. విముక్తి తిరుగులేనిది. అది కేవలం. అప్పుడు మరో సందేహం శిష్యులకి. జ్ఞాని రెండు తలాలలో ఉండడని ఎట్లా అనగలం? మాతో పాటే ప్రపంచంలో తిరుగుతాడు, అన్నింటినీ చూస్తాడు, వాటిని చూడకుండా ఉండడు. నడిచేటప్పుడు తన దారిని గమనిస్తాడు. దారిలో కుర్చీ కానీ బల్ల కానీ ఉంటే దానిని తప్పించుకుంటాడు. అంటే ఆత్మని గమనిస్తున్నా ఈ వస్తువులను కూడా చూస్తూనే ఉంటాడని అనకూడదా అడిగారు. జ్ఞాని దారిని చూస్తాడని, నడుస్తాడని,
దారిలో అడ్డంకులను తప్పించుకుంటాడని అన్నావు. ఇవన్నీ ఎవరి దృష్టిలో ఉన్నాయి? నీ దృష్టిలోనా, జ్ఞాని దృష్టిలోనా? అతను చూసేది ఆత్మనే, అన్నీ ఆత్మలోనే అన్నారు రమణులు. సహజ స్థితిని మాకు విశదపరిచేందుకు పుస్తకాలలో దృష్టాంతాలు లేవా అడిగారు. లేకేం, ఉన్నాయి. నువ్వు అద్దంలో అద్దాన్ని కూడా చూస్తావు. అద్దం వాస్తవమని, అందులో కనబడేది ప్రతిబింబమని ఎరుగుదువు. అద్దాన్ని చూడాలంటే అందులోని ప్రతిబింబాన్ని చూడకుండా ఉండాలా ఏమిటి అన్నారు. మరి ఆధ్యాత్మికంగా మహనీయులైన వారిని గుర్తించటం ఎట్లా? కొందరు పిచ్చివాళ్లలాగా ప్రవర్తిస్తారు కదా అడిగారు. జ్ఞాని మనస్సు జ్ఞానికే తెలుస్తుంది. స్వయంగా తాను జ్ఞాని అయితేనే గాని ఇంకొక జ్ఞాని మనస్సు తెలుసుకోలేడు. అయితే ఋషి దగ్గర ఉండే ప్రశాంత వాతావరణం వల్లనే సాధకుడు ఋషిని గుర్తించగలడు. అతని మాటలు కానీ, చేతలు కానీ, రూపం కానీ అతని గొప్పదనాన్ని చెప్పవు. సామాన్యుల అవగాహనకి అతీతంగా ఉంటాయవి అన్నారు రమణులు. జ్ఞాని, పసిపిల్ల ఒకలాంటి వాళ్ళే అనవచ్చు ఒక విధంగా. ఏదైనా జరుగుతున్నంతసేపే పసిపిల్లవకి దాని మీద ఆసక్తి ఉంటుంది. ఆ సంఘటన అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించదు పసిపిల్ల. అంటే ఆ సంఘటన పసిపిల్ల మనస్సుపై ఏ ముద్ర వేయదు, దానివల్ల ఏ ప్రభావము ఉండదన్నమాటే కదా. జ్ఞాని విషయంలోనూ ఇంతే. ఎంత బాగా చెప్పారు కదా రమణులు. మీరు భగవానులు, నాకెప్పుడు జ్ఞానం కలుగుతుందో మీకు తెలియాలి. నేను జ్ఞానిని ఎప్పుడవుతానో చెప్పండి అడిగారు. నేను భగవానునే. అయితే ఆత్మ తప్ప వేరేమీ లేదన్నమాటే. అంటే జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు. కాకపోతే నేను నీ వంటి వాడిని. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏమైనా నేను నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేను. ఇక్కడికి వచ్చిన కొందరు తమ గురించి అడగరు. వాళ్ళు జీవన్ముక్తుడు ప్రపంచాన్ని చూస్తాడా? అతనిపై కర్మ ప్రభావం ఉంటుందా? శరీరం పోయిన తర్వాత విముక్తి ఏమిటి? చనిపోయిన తర్వాతనే విముక్త? బ్రతికి ఉండగానే కూడా సాధ్యమా? ఋషి శరీరం జ్యోతిగా అయిపోవాలా? ఏదో విధంగా మాయమైపోవాలా? శరీరం కళేబరం వలె వెనుక ఉండిపోయినా అతడు విముక్తుడవగలడా? అంటూ ఎడతెగని ప్రశ్నలు వేస్తుంటారు. వీటికి అంతం లేదు. వీటి గురించి చింతించటం ఎందుకు? వీటిని తెలుసుకోవటంలోనే విముక్తి ఉందా? అందువల్ల వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, విముక్తి మాట అట్లా ఉండని. బంధం అంటూ ఉన్నదా? దీనిని తెలుసుకో. మొట్టమొదటగా నీవెవరో తెలుసుకో అన్నారు రమణులు.